హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు అయితే నాకు స్వీట్ తినాలన్న క్రేవింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో అట్లా కిచెన్లోకి వెళ్తే రవ్వ లేదు, సేమియా లేదు. నార్మల్గా అయితే ఈ రెండింటితో చేసుకుంటాము. సో అట్లా చూస్తే రైస్ అయితే ఎప్పుడు ఉంటుంది కాబట్టి రైస్ని అయితే నానబెట్టేశాను. ఇది బాస్మతి రైస్ గైస్, మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. సో అట్లా మిల్క్ అయితే బాయిల్కి పెట్టేశాను. బాయిల్కి పెట్టేసిన తర్వాత అయితే నానబెట్టిన రైస్ కూడా వేసేసాను. అది కొంచెం మెత్తపడిన తర్వాత మిల్క్ పౌడర్స్ అమ్ముతారు గైస్, బయట షాప్స్లో అమ్ముతారు. అది ఒక 1 or 2 ప్యాకెట్స్ తీసుకొని మిల్క్లో కలిపేసి బాగా మిక్స్ చేసేసి అది కూడా దాంట్లో వేసేసేయండి. దాని తర్వాత అయితే ఎంతైతే మనం మిల్క్ తీసుకుంటామో అంతే షుగర్ అయితే తీసేసుకున్నాను. కొంచెం తగ్గించవచ్చు. నేనైతే షుగర్ కొంచెం బాగానే తింటాను, సో అందుకు నేను వేసుకున్నాను. సో మీరు 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది గైస్. అదైతే దరిద్రం అయిపోయింది. మా అమ్మ దగ్గర బాగా తిట్లు తిన్నాను దీనివల్ల. అది పొంగుతుంది కదా, దానివల్ల అది మెస్సీ అయిపోయింది. సో టేస్ట్ అయితే బాగా వచ్చింది. దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు ఏం కావాలంటే అది వేసుకొని సర్వ్ చేసేసి వేడివేడిగా తినేయండి. సూపర్గా ఉంది. లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.